ఏపీటీజీ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ సమయంలో రివిజన్ చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్, ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నిర్వచనం నుండి 10 ముఖ్యమైన ఎంసీక్యూస్ సమాధానం మరియు వివరణలతో మీకోసం తీసుకొచ్చాను. టెట్ అండ్ డిఎస్సి చాలా ఉపయోగపడే ప్రశ్నలు. వీడియోను పూర్తిగా చూసి మీ స్కోర్ను పెంచుకొని తప్పకుండా ఈ వీడియోను చూసి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, మీ యొక్క ఒపీనియన్ను కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిత్రులారా, తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు మరి ప్రతి వీడియోకు ప్రతి పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవుతే మరి షార్ట్స్, ప్రతి లాంగ్ వీడియోకు ప్రతి పీడిఎఫ్ అనేది ఉంటుంది. ప్రతి వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిత్రులందరికీ మరొకసారి ఈ వీడియోను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టెట్ అండ్ డిఎస్సి 2026 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంశం ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి వీటి యొక్క నిర్వచనాలు చూద్దాం. 1990లో పీటర్ సలోవే మరియు జాన్ మేయర్ ఉద్వేగ ప్రజ్ఞ భావనను ప్రతిపాదించారు. ప్రశ్న ఎలా వస్తుంది? ఉద్వేగ ప్రజ్ఞను ఎవరు ప్రతిపాదించారు అంటే పీటర్ సలోవే మరియు జాన్ మేయర్ ఉద్వేగ ప్రజ్ఞ భావనను ప్రతిపాదించారనేది ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు టెట్ ఎగ్జాము ముందు ఉంది కాబట్టి మరి జూన్ 16 నుండి స్టార్టింగ్ కాబట్టి మరి తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. 1995 డేనియల్ గోల్మెన్ తన పుస్తకం ద్వారా ఈ భావనను ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. డేనియల్ గోల్మన్ 1995లో డేనియల్ గోల్మన్, 1990లో పీటర్ సలోవే మరియు జాన్ మేయర్ ఉద్వేగ ప్రజ్ఞ అనే భావనను ప్రతిపాదించడం జరిగింది. నిర్వచనం చూసినట్లయితే తన యొక్క భావోద్వేగాలను మరియు ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం మరియు వాటిని సరైన నిర్ణయాలకు ఉపయోగించడం ఉద్వేగ ప్రజ్ఞ. తన భావోద్వేగాలను, ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం మరియు వాటిని సరైన నిర్ణయాలకు ఉపయోగించడమే ఉద్వేగ ప్రజ్ఞ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి మిత్రులారా, ఇప్పుడు మరి క్వశ్చన్స్ చూద్దాము ఎలా వస్తాయి అనేది. క్వశ్చన్ చూసినట్లయితే మరి మీకే అర్థమవుతుంది చాలా. ఎందుకంటే ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మరి ప్రశ్నను తయారు చేయడం జరిగింది. మొదటి ప్రశ్న చూసినట్లయితే ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే భావనను 1990లో ప్రతిపాదించిన వారు ఎవరు? మనకు కావాల్సింది ప్రశ్నకు ఆప్షన్స్, సరైన సమాధానం. మిత్రులారా, మీకు తెలిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీకు ఆన్సర్ తెలిస్తే మరి కామెంట్ అనేది తప్పకుండా చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి మీరు ప్రిపేర్ అవుతున్నది అనేది తెలుస్తుంది. ఉద్వేగ ప్రజ్ఞ అనే భావనను 1990లో ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే గార్నర్డ్, బి థార్న్డైక్, సి సలోవే అండ్ మేయర్, డి గోల్మన్. సమాధానం గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే మరి సరైన సమాధానం గోల్మన్ కాదు, థార్న్డైక్ కాదు, గార్డ్నర్ కాదు. సరైన సమాధానం సి అవుతుంది. సరైన సమాధానము సి అవుతుంది. రెండవ ప్రశ్న, ఉద్వేగ ప్రజ్ఞను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఉద్వేగ ప్రజ్ఞను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే ఏ గోల్మన్, బి గార్డ్నర్, సి బినెట్, డి స్పియర్మన్. సమాధానం గుర్తించండి మిత్రులారా. ఏపీటీజీ అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి మరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయడం అనేది మర్చిపోకండి మిత్రులారా, ఇవి చాలా అవసరము. ఉద్వేగ ప్రజ్ఞను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ చూసారు కదా, ప్రశ్న చదవాలి, ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ చూడాలి, అందులో సరైన సమాధానాన్ని గుర్తించాలి. రెండవ ప్రశ్న ఏ గోల్మన్,
బి గార్డ్నర్, సి బినెట్, డి స్పియర్మన్. సమాధానం గుర్తించండి. స్పియర్మన్ కాదు, బినెట్ కాదు, గార్డ్నర్ కాదు. సరైన సమాధానము ఏ అవుతుంది. ఉద్వేగ ప్రజ్ఞను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇలా ప్రశ్న చదివి వీడియోలో విన్నట్టుగా ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో కూర్చొని ప్రశ్న పత్రాన్ని చూడగానే ఈ ప్రశ్నకు సమాధానము నేను ఎక్కడో విన్నాను అనేది గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులారా తప్పకుండా చూడండి. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరి ఆన్సర్ చూసినట్లయితే రెండవ ప్రశ్నకు సమాధానము గోల్మన్ అవుతుంది. డేనియల్ గోల్మన్ 1995లో ప్రచురించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకం ద్వారా ఈఐ ప్రసిద్ధి చెందింది. డేనియల్ గోల్మన్ 1995లో ప్రచురించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకం ద్వారా ఈఐ ప్రసిద్ధి చెందింది. ఈఐ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మూడవ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞకు సరైన నిర్వచనం ఏది? సరైన నిర్వచనం అడగడం జరిగింది. ఆప్షన్స్: జ్ఞాపక శక్తి పెంపుదల, బి భావోద్వేగాలను గుర్తించి నియంత్రించే సామర్థ్యం, సి గణిత సామర్థ్యం, డి భాషా నైపుణ్యం. సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. క్రింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞకు సరైన నిర్వచనం ఏంటిది? సరైన సమాధానం చూసినట్లయితే భాషా నైపుణ్యం కాదు, గణిత సామర్థ్యం కూడా కాదు, జ్ఞాపక శక్తి పెంపుదల కూడా కాదు. సరైన సమాధానం చూసినట్లయితే భావోద్వేగాలను గుర్తించి నియంత్రించే సామర్థ్యమే సరైన సమాధానం బి అవుతుంది. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు నియంత్రించడం ఈఐ యొక్క ప్రధాన లక్షణం. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు నియంత్రించడం ఈఐ యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే తన భావాలను గుర్తించగలగడం గోల్మన్ సూచించిన అంశానికి సంబంధించినది. గుర్తించగలగడం తన భావాలను, ఎవరి భావాలను? గోల్మన్ సూచించిన ఏ అంశానికి సంబంధించినది? ఆప్షన్ చూడండి. ఏబిసిడి సహానుభూతి, బి సామాజిక నైపుణ్యాలు, సి స్వీయ అవగాహన, డి ప్రేరణ. సమాధానం గుర్తించండి. ఫోర్త్ క్వశ్చన్ ప్రేరణ కాదు, ఫోర్త్ క్వశ్చన్ యొక్క సరైన సమాధానము స్వీయ అవగాహన అవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ అనేది మరి తన భావాలను తెలుసుకోవడం ద్వారా మరి సరైన సమాధానం స్వీయ అవగాహన అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ సహానుభూతి, బి సృజనాత్మకత, సి జ్ఞాపక శక్తి, డి పరిశీలన. సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. తప్పకుండా మీరు మీ యొక్క ఆన్సర్ అనేది గుర్తించాలి. ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? ఇలా ఆన్సర్స్ గుర్తిస్తేనే మీరు టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, మరి ఏదేని పరీక్షకు మీరు పోటీ పడుతుంటే మరి ఆన్సర్ అనేది తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అనేది తెలియచేయాలి. సరైన సమాధానం డి పరిశీలన కాదు, సి జ్ఞాపక శక్తి కాదు, బి సృజనాత్మకత కాదు, ఏ సహానుభూతి. ఇతరుల భావాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు అంటే సహానుభూతి. సరైన సమాధానం చూసినట్లయితే మరి ఆప్షన్ ఏ అవుతుంది. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అంటే ఎంపతి, అంటే సహానుభూతి అనేది సరైన సమాధానం. సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే గోల్మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో భాగం కానిది ఏది అని అడిగాడు. ఉద్వేగ ప్రజ్ఞలో భాగం కానిది ఏది అని అడగడం జరిగింది. ప్రశ్న చదవండి మిత్రులారా, ప్రశ్నకు ఆప్షన్స్ ఏమున్నాయి అనేది గుర్తిస్తేనే సరైన ఆన్సర్ అనేది మరి మీరు చేయగలుగుతారు. మరి ఆప్షన్ చూసినట్లయితే ఏ స్వీయ అవగాహన, బి సహానుభూతి, సి సామాజిక నైపుణ్యాలు, డి ఐక్యూ. సమాధానాన్ని గుర్తించండి. సిక్స్త్ క్వశ్చన్ యొక్క సమాధానం మరి స్వీయ అవగాహన కాదు, సహానుభూతి కాదు, సామాజిక నైపుణ్యాలు కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఐక్యూ.
అంటే ఐక్యూ అనేది మేధస్సుకు సంబంధించినది కాబట్టి మరి ఈఐలో సెల్ఫ్ అవేర్నెస్, ఎంపతి, సోషల్ స్కిల్స్కి అయితే మరి పనిచేస్తుంది కాబట్టి ఐక్యూ అనేది మేధస్సుకు సంబంధించినది. సరైన సమాధానం చూసినట్లయితే మరి డి అవుతుంది మిత్రులారా. సరైన సమాధానము డి అవుతుంది. 7th క్వశ్చన్ చూసినట్లయితే ఉద్వేగ ప్రజ్ఞ ఎక్కువగా ఉన్న విద్యార్థి లక్షణం ఏమిటి? ఉద్వేగ ప్రజ్ఞ ఎక్కువగా ఉన్న విద్యార్థి లక్షణం అడిగాడు. లక్షణం అంటే ఆప్షన్ చూసినట్లయితే 7th క్వశ్చన్ కోపాన్ని అదుపు చేయలేడు, బి భావోద్వేగాలను సమర్థంగా నియంత్రిస్తాడు, సి ఇతరులతో కలవడు, డి ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. సరైన సమాధానం ఏమిటి? సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఉద్వేగ ప్రజ్ఞకు ఎక్కువగా ఉన్న విద్యార్థి లక్షణం ఏమిటి అని అడిగాడు. భావోద్వేగ నియంత్రణ ఈఐ యొక్క ముఖ్య లక్షణం. వివరణ చూసినట్లయితే ఈ వివరణ చదివితేనే మీకు ఆన్సర్ అనేది మరి గుర్తించగలుగుతారు. కోపాన్ని అదుపు చేయలేడు కాదు, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు సమాధానము కాదు, సి ఇతరులతో కలవడు ఇది కూడా కాదు, బి భావోద్వేగాలను సమర్థంగా నియంత్రిస్తాడు. సరైన సమాధానం చూసినట్లయితే మరి బి అవుతుంది. ఉద్వేగ ప్రజ్ఞ ఎక్కువగా ఉన్న విద్యార్థి యొక్క లక్షణం ఏమవుతుంది అంటే భావోద్వేగాలను సమర్థంగా నియంత్రిస్తాడు కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. ఈఐ అనే సంక్షిప్త రూపం దేనికి సూచిస్తుంది? ఈఐ అనే సంక్షిప్త రూపం దేనికి సూచిస్తుంది? చాలా ముఖ్యమైనది. ఇది కూడా ఎగ్జామ్లో అప్పుడప్పుడు గుర్తుకు రాదు. ఎందుకనంటే ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి అన్నిటికీ కరెక్టే అనిపిస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కరెక్టే అనిపిస్తుంది, మరి ఎడ్యుకేషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటరెస్ట్, ఎడ్యుకేషనల్ ఇంటరెస్ట్ ఇవన్నీ కూడా సరిగ్గానే అనిపిస్తాయి. కాబట్టి సంక్షిప్త రూపం దేనికి సూచిస్తుంది? సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ కాదు, ఎమోషనల్ ఇంటరెస్ట్ కాదు, ఎడ్యుకేషనల్ ఇంటెలిజెన్స్ కూడా కాదు. సరైన సమాధానం చూసినట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సరైన సమాధానము ఏ అవుతుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 9వ ప్రశ్న చూసినట్లయితే విద్యార్థుల్లో ఉద్వేగ ప్రజ్ఞను ముఖ్య పాత్ర పోషించేది ఏది? ఉద్వేగ ప్రజ్ఞను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించేది ఏమిటి అని మరి ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది మిత్రులారా. చాలా బాగా ప్రశ్నను చదవండి, అర్థం చేసుకోండి. ఆప్షన్స్. 9వ ప్రశ్న శిక్ష, భయం, సి సానుకూల వాతావరణం, డి ఒత్తిడి. సరైన సమాధానము మరి ఇది మీరే చేయాలి కాబట్టి ఈ సమాధానము 9వ ప్రశ్న సమాధానము మీరే చేయాలి కాబట్టి మిత్రులారా ఇది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరైన సమాధానం 9వ ప్రశ్నకు. 10వ ప్రశ్న చూసినట్లయితే భావోద్వేగాలను సరైన నిర్ణయాలకు ఉపయోగించడం అనేది ఏ భావనకు సంబంధించినది అనేది ప్రశ్న. భావోద్వేగాలను సరైన నిర్ణయాలకు ఉపయోగించడం అనేది ఏ భావనకు సంబంధించినది? ఆప్షన్స్ చూడండి. ఐక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సి క్రియేటివిటీ, డి యాప్టిట్యూడ్. సమాధానం గుర్తించండి మిత్రులారా. 10th క్వశ్చన్ డి యాప్టిట్యూడ్ కాదు, సి క్రియేటివిటీ కాదు, ఐక్యూ కూడా కాదు. సరైన సమాధానం గుర్తించినట్లయితే మరి ఆన్సర్ బి అవుతుంది. ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాలను సరైన నిర్ణయాలకు ఉపయోగించడం అనేది మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి చెందినటువంటి భావన. అంటే ఈ విధంగా ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే చాలా కఠినంగా తీసుకోవడం జరిగింది ప్రశ్నలు. మరి ఈ వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి. లైక్ చేయడం అనేది మర్చిపోకండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొరకు మీకు మరి కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకు ప్రతి ఒక్క వీడియోకు మరి ప్రతి పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. మరి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. మీ యొక్క అభిప్రాయం 9వ ప్రశ్న ఇవ్వడం జరిగింది, అది మీకే ఆన్సర్, మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 9వ ప్రశ్నకు ఆన్సర్ గుర్తించడం అనేది చాలా అవసరం. కాబట్టి మరి మిత్రులందరూ లైక్ చేయడం అనేది మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.